afternoon and welcome to the Hindu newspaper editorial 24/9/2024. So, author garu emantarandi, India's defense exports and humanitarian law. Okay, so మన ఇండియా అంటే ఏ కంట్రీకైనా గన్నులు కానీ బాంబులు కానీ ఇలాంటివి ఏమన్నా కావాలంటే ఎమో అంటారు, ద అమ్యునిషన్ కావాలి అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ దీంతో పాటు మనం హ్యుమానిటేరియన్ లా కూడా చూడాలి, అంటే మానవతా కోణం నుంచి కూడాను. అంటే ఎటువంటి హాని జరగట్లేదు కదా. ఓకే, ఇప్పుడు ఈ బాంబులు కానీ ఒక కంట్రీ తీసుకుంది అనుకోండి, మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంది, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ బాంబులు వాడుకొని వేరే కంట్రీల మీద బాంబులు వేసి అక్కడ కానీ ఏమన్నా మనుషులు ఎవరన్నా ప్రాణ నష్టం జరిగిందనుకోండి, ఇండైరెక్ట్గా ఇండియాకు కూడా ఒక లయబిలిటీ ఉంటుంది అన్నమాట. సో మనం కూడా ఒక తోడ్పడినట్టే అక్కడ ప్రాణ నష్టం ఏమన్నా జరిగితే. సో మానవతా కోణం నుంచి లా ఎలా ఉంది, ఇది ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ హ్యుమానిటేరియన్ లా, ఈ కోణంలోని ఆథర్ గారు ఇవాళ రాశారు. సో మనం విల్ గో హెడ్. ఏమంటున్నారు? ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా earlier this month dismissed a public interest litigation asking that the central government be directed to stop export defense equipment to Israel as Tel Aviv is allegedly committing war crimes in Gaza. Beautiful sentence. ఏమన్నారు? సుప్రీం కోర్టు డిస్మిస్ చేసిందనమాట. ఏంటి? ఒక పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏమని? సెంట్రల్ గవర్నమెంట్ బి డైరెక్టెడ్ టు స్టాప్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎక్స్పోర్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేయడం ఇజ్రాయెల్కి ఆపేయండి. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు చూడండి, వారి మీద ఆరోపణ ఏంటంటే కమిటింగ్ వార్ క్రైమ్స్ ఇన్ గాజాలోని చాలామంది మనుషులు, చాలామంది ఆస్తి, చాలామంది యొక్క ఇల్లులు అంతా, సమస్త హాస్పిటల్స్ అన్నీ ధ్వంసం చేసేస్తున్నారు. సో ఎందుకు? మనలాగే చాలా కంట్రీలు ఇస్తున్నారు కానీ మన వైపు నుంచే మాట్లాడుతున్నారు. సో మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఓకే ఎక్స్పోర్టింగ్ స్టాప్ ఆపేయండి అని. ద టాప్ కోర్ట్ రిఫ్యూజ్ టు ఇంటర్వీన్ రిపోర్టెడ్లీ బికాస్ ఫారెన్ పాలసీ ఇస్ నాట్ ఇన్ ఇట్స్ డొమైన్. వండర్ఫుల్. సుప్రీం కోర్టు బాబు మేము స్టాప్ చేయడానికి అలాంటి ఆర్డర్లు పాస్ చేయలేము, ఎందుకంటే మేము అందులో మధ్యలో రాలేము, ఇంటర్వీన్, కమ్ ఇన్ బిట్వీన్. ఎందుకంటే ఫారెన్ పాలసీ అన్నది మా పర్వ్యూలోకి రాదు. ఓకే, ఫారెన్ పాలసీ అన్నది మేము డీల్ చేయకూడదు ఏది సుప్రీంకోర్టులోని అని. హవెవర్ ద ఇష్యూ దట్ ద పిల్ రేస్డ్ ఈజ్ అ నార్మేటివ్ వన్ దట్ గోస్ బియాండ్ ఇజ్రాయెల్. అంతే కదండి, ఎంత బాగా అన్నారు ఆథర్ గారు. ఇష్యూ ఏంటి? మనం బాంబులు, గన్నులు, యుద్ధానికి సరిపోయేవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇజ్రాయెల్ మన దగ్గర తీసుకుంటాను. అది వాళ్ళు ఏం చేస్తున్నారు? ధ్వంసం చేసేస్తున్నారు గాజా స్ట్రిప్ని. సో మన వైపు నుంచి చూస్తే ఈ విషయం అన్నది, ఈ పిల్లు వేయడం అన్నది, రేస్ చేయడం అన్నది ఒక నార్మేటివ్, ఒక పద్ధతి అన్నమాట. దట్ గోస్ బియాండ్ ఇజ్రాయెలే కాదు, ఏ కంట్రీ అయినా మన దగ్గర నుంచి మనం ఏ కంట్రీకైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, యుద్ధానికి సరిపోయే పరికరాలన్నీ, అది ఆ కంట్రీ ఇంకో కంట్రీ మీద అటాక్ చేయడానికి వాడుతుంది అనుకోండి, ఇండైరెక్ట్గా ఇండియాకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టే కదా. అది అంత బ్యూటిఫుల్ పిల్ అనమాట. కానీ ఇట్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్ గివెన్ ఇండియాస్ ఆస్పిరేషన్స్ టు బికమ్ ఎ మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్. కానీ ఇండియా యొక్క మనం చాలా క్లియర్గా, అంటే ప్రస్ఫుటంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలోని మనం ఏం ఆలోచిస్తున్నాం, ఒక మేజర్, చాలా పెద్ద డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్గా. అంటే ఒక కంట్రీకి ఆ కంట్రీ యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన యుద్ధ పరికరాలు అన్నీ ఇవ్వగలం. ఉన్నాయి కదా అని వెళ్ళి ఇంకో కంట్రీ మీద ఫైట్ చేస్తే మనం ఏం చేయలేం. కానీ వీ వాంట్ టు బీ అ డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్, మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్. ఈ వర్డ్ బాగా చదవండి, మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్. ఓకే, ఐఎమ్ డబుల్ asterisking it. It's a beautiful word, right? It is critical to recall that quite a few countries have curbed defense exports to Israel.
మళ్ళీ చదువుతాం. ఇట్ ఈస్ క్రిటికల్ టు రికాల్ దట్ క్వైట్ అ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ కర్బ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి డిఫెన్స్ కావాల్సిన అంటే యుద్ధానికి కావాల్సినవన్నీ ఎక్స్పోర్ట్ చేయడం కొన్ని కంట్రీస్ ఆపేసాయి. ఎ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ కర్బ్డ్, ఏం చేశాయండి, ఆపేసాయి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టు ఇజ్రాయెల్. ఫర్ ఇన్స్టెన్స్, a court in the Netherlands ordered the Dutch government to block the export of all F-35 fighter jet parts to Israel. ఫస్ట్ది నెదర్లాండ్స్లో కోర్టు డచ్ గవర్నమెంట్కి ఏం చెప్పిందండి, బాబు మీరు F-35 జెట్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఇజ్రాయెల్కి ఇస్తున్నారు, అది ఆపేయండి. బ్లాక్ ది ఎక్స్పోర్ట్. The basis of this order is a European Union regulation which prohibits military equipment export to a country if there is a clear risk that the recipient country would use such equipment to violate international humanitarian law. బ్యూటిఫుల్. మనకి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటండి, ఎందుకు ఈ ఆర్డర్ పాస్ చేశారంటే యూరోపియన్ యూనియన్ రెగ్యులేషన్ ప్రకారం ఒక కంట్రీ మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని ఎందుకు ప్రొహిబిట్ చేస్తున్నామంటే, ఆ తీసుకున్న కంట్రీ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుని మనం ఎక్స్పోర్ట్ చేసాం, ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీ క్లియర్గా రిస్క్ ఉంటే, రెసిపియంట్ కంట్రీ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో ఈ తీసుకున్న యుద్ధ పరికరాలన్నీ దే వుడ్ యూస్ సచ్ ఎక్విప్మెంట్. వాళ్ళు ఇంపోర్ట్ చేసిన దేనికి, ఉల్లంఘన, ఇంటర్నేషనల్ మానవ హక్కుల ఉల్లంఘన కానీ జరిగితే అప్పుడు ఆపేయాలి. దెన్ వీ నీడ్ టు స్టాప్, ప్రొహిబిట్ చేయాలి, అలాంటి కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయకూడదు అని. Likewise, the United Kingdom government acting under the Export Control Act reviewed Israel's compliance with IHL concerning the ongoing conflict in Gaza. ఎప్పుడైతే నెదర్లాండ్స్ లాగందో యూరోపియన్ యూనియన్ లాగందో వెంటనే యునైటెడ్ కింగ్డమ్ కూడాను వాళ్ళ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం ఒకసారి రివ్యూ చేసుకుని ఇజ్రాయెల్ కంప్లై చేస్తుందా, కోర్ కంప్లైన్స్ అంటాం, అంటే ఎందుకు తీసుకుంటుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. ఇజ్రాయెల్స్ కంప్లైన్స్ విత్ ఐహెచ్ఎల్, ఓకే, ఐహెచ్ఎల్ అంటే ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా కన్సర్నింగ్, ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాం, ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్, పెద్ద యుద్ధం జరుగుతుంది గాజాలో, అక్కడ చాలామంది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా, ఇజ్రాయెల్ కంప్లై చేస్తుందా, కంప్లై చేయకపోతే ఉల్లంఘన కానీ చేస్తే మనం కూడా ఆపేయాలి. It concluded there is a clear risk if certain arms are exported to Israel, they would be used to commit or facilitate serious violation of international humanitarian law. అది ఇంపార్టెంట్. యూకే వెంటనే కంక్లూడ్ అయిపోయింది, నిర్ధారణకు వచ్చింది. దేర్ ఈజ్ అ క్లియర్ రిస్క్ ఇఫ్ సర్టన్ ఆర్మ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్, కొన్ని యుద్ధానికి సరిపోయేవి కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఇజ్రాయెల్కి, ఈ ఇజ్రాయెల్ వాళ్ళు దేనికి వాడుకుంటున్నారు, టు కమిట్ ఆర్ ఫెసిలిటేట్, వాళ్ళంతా వాళ్ళే వాడేసుకోవచ్చు ఇజ్రాయెలే, లేదా ఎవరికన్నా కావాలంటే వీళ్ళు తోడ్పడుతున్నారు. దేనికి, సీరియస్ వైలేషన్స్, ఉల్లంఘన, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ప్రకారం ఉల్లంఘన చాలా గట్టిగా జరుగుతుంది. ఇంకా దీన్ని మనం తక్షణమే ఆపాలి. లీగల్ గ్యాప్, చట్టబద్ధంగా ఆ గ్యాప్ ఏముంది అంటే ఒక భర్తీ చేయాలి కదా గ్యాప్, ఖాళీ. There is no equivalent of the UK Export Control Act or the EU regulations in India law requiring an assessment of a country's compliance with IHL obligation deciding whether to export defense equipment to such a country. అంత బాగా అన్నారు చూడండి. There is no equivalent, ఇది important word, UK Exports Control Act or EU regulation in Indian law. భారతదేశం యొక్క లాలోని, చట్టంలోని యూకే లాంటిది ఏమీ లేదు. యూకేకి అయితే ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం, EU రెగ్యులేషన్స్ ప్రకారం మన దగ్గర నుంచి ఎవరన్నా యుద్ధంకి సరిపోయిన వస్తువులు ఇంపోర్ట్ చేసుకుని దానివల్ల ఇంకో కంట్రీకి ఏమైనా రిస్క్ ఉంటే మనం ఆపేయాలి. కానీ అటువంటి ఈక్వలెంట్ చట్టం ఏమీ లేదు ఎక్కడిగా భారతదేశంలో. సో an assessment of a country's compliance with international humanitarian obligation in deciding, మనం నిర్ధారణకు రావాలి, whether to export to such country, export ఏంటి, డిఫెన్స్ ఎక్విప్మెంట్ టు సచ్ కంట్రీ చేయొచ్చా వద్దా అన్నది ఈక్వలెంట్ ఏం లేదు ఇండియాలో.
కానీ యూకేలో ఉంది, ఈయూలోనే ఉంది. భారతదేశానికి అటువంటి చట్టమేం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? The Indian Foreign Trade Act 1992 read with the weapons of mass destruction and their delivery system, Prohibition of Unlawful Activities, Act 2005 ఏం చెప్తుంది? Empowers the central government to regulate the export of designated goods relevant to India for various reasons. మళ్ళీ చదువుదాం. The Indian Foreign Trade Act 1992 దీంతో పాటు దేంతో చదవాలి ఇది? రెడ్ విత్ ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, అంటే ఇద్దరు ముగ్గురు కాదు, నగరాలను పేల్చేయగలిగే శక్తి ఉన్న బాంబులు. ఓకే, అండ్ దర్ డెలివరీ సిస్టమ్, మన దేశం నుంచి ఇంకో దేశాన్ని మనం డెలివరీ చేయడం. దీన్ని ఏంటి? ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఓకే, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్, ఈ రెండు కలిపి చదివి 2005లోని సెంటర్కి ఒక పవర్ ఇచ్చారు. ఓకే, 2005లో ఏమని ఇచ్చారు? రెగ్యులేట్ చేయండి ఎక్స్పోర్ట్ ఆఫ్, అంటే పంపించాలా వద్దా, ఎంత పంపించాలి ఎంత పంపించకూడదు. ఓకే, రెగ్యులేట్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ డెసిగ్నేటెడ్ గూడ్స్ రెలవెంట్ టు ఇండియా, ఇండియాకి సంబంధించినంత వరకు వేరియస్ రీజన్స్, ఎన్ని కారణాలు అయితే అన్ని. దీస్ రీజన్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ సెక్షన్ 3 సబ్ క్లాస్ 5 and 20 of the Weapons of Mass Destruction Act and the FTA Foreign Trade Act రెస్పెక్టివ్లీ. ఈ రీజన్స్ ఎందుకు మనం ఎక్స్పోర్ట్ చేయకూడదు అన్నది క్లియర్గా లిస్ట్ అయి ఉంది సెక్షన్ 3 సబ్ క్లాస్ 5లోని అండ్ 20 ఆఫ్ ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ అండ్ ద ఫారెన్ ట్రేడ్ యాక్ట్ ప్రకారం. ఇన్ అడిషన్, ఇదే కాకుండా టు థింగ్స్ సచ్ యాజ్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ, అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లిస్టెడ్ ఇన్ దీస్ సెక్షన్స్ ఈజ్ ఇండియాస్ international obligation under any bilateral, multilateral, international treaty, covenant, convention. Beautiful. ఇదే కాకుండా దీంతో తోడుగా ఇన్ అడిషన్ టు థింగ్స్ సచ్ యాజ్ ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ కానీ, అంటే మనకేమన్నా థ్రెట్ జరిగితే అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లిస్టెడ్ ఇన్ దీస్ సెక్షన్స్, ఈ సెక్షన్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈజ్ ఏంటంటే భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్, ప్రపంచానికంటూ మనం ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది కదా, ఎందుకంటే అందరూ మనతో బిజినెస్ చేస్తున్నాం, మనం వాళ్ళతో చేస్తున్నాం. అండర్ ఎనీ బయలాటరల్ 2, మల్టీనేటరల్ మోర్ దెన్ 2, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, కవనెంట్స్, కన్వెన్షన్స్. ఓకే, కన్వెన్షన్స్ ఏమైనా మీటింగ్స్లో కానీ లేదా ఏమన్నా రాతర్ గారు ఏమన్నా కవనెంట్లో కానీ. ఓకే, సో కవనెంట్లో కానీ ఏమైనా జరిగితే, అంటే ఏంటి, ఏమైనా అగ్రిమెంట్స్లో జరిగితే, ఏమన్నా కాంట్రాక్ట్లు ఇలా జరిగితే మనకి అప్పుడు ఏంటి, అప్పుడు మనం ఇండియా అన్నది నేషనల్ సెక్యూరిటీకి కానీ ఏమన్నా అయితే మనం ఆపాలా లేదా రెగ్యులేట్ చేయాలి. ఓకే అన్నది చెప్తున్నారు. ఇన్ షార్ట్, క్లుప్తంగా చెప్పాలంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ ప్రొహిబిట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ డిఫెన్స్ గుడ్ డ్యూ టు ఇండియాస్ ఇంటర్నేషనల్ లా ఆబ్లిగేషన్స్. కావాలి అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ బహిష్కరించవచ్చు దేన్ని, ఈ ఎక్స్పోర్ట్స్, ఇటువంటి వాటిని ఆపేయవచ్చు. ఓకే, బాబు చేయకండి, ఎందుకంటే ఈ డిఫెన్స్ గూడ్స్ డ్యూ టు ఇండియాస్, ఎందుకు భారతదేశంకి ఇంటర్నేషనల్ లాలోని కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, చేస్తే లేదా అవుతుంది, చేస్తే లేవద్దు, ఇలా చేస్తే లేవద్దు, సో అవి చేయకూడదు. దిస్ ఈజ్ ద క్లోజెస్ట్ ఇండియన్ లా గెట్స్ టు కనెక్టింగ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్ విత్ ఇంటర్నేషనల్ లా. ఇంతకన్నా క్లోజ్గా దిస్ ఈస్ ద క్లోజెస్ట్. అంటే ఏంటి, ద సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ ప్రొహిబిట్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్ డ్యూ టు, ఎందుకు, ఇండియాస్ ఇంటర్నేషనల్ లా ఆబ్లిగేషన్స్. కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల మనం కావాలంటే ప్రొహిబిట్ చేయొచ్చు, ఆపేయవచ్చు ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్. దిస్ ఈస్ ద క్లోజెస్ట్ ఇండియన్ లా గెట్స్ టు కనెక్టింగ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్ విత్ ది ఇంటర్నేషనల్ లా. ఈ రెండింటిని కనెక్ట్ చేయగలిగితే ఎక్స్పోర్ట్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్ ఇంటర్నేషనల్ లాలోని దిస్ ఈస్ ద క్లోజెస్ట్. ఇంతకన్నా క్లోజ్గా ఇండియన్ లా వెళ్ళలేదు. దిస్ ఇస్ ద క్లోజెస్ట్ ఇండియన్ లా గెట్స్ టు కనెక్టింగ్. ఇది జాగ్రత్తగా చదవండి. ఓకే, యాజ్ పర్ ఇండియాస్ డొమెస్టిక్ లా, ద సెంట్రల్ గవర్నమెంట్, unlike in the UK and the EU countries, is not under an obligation to reveal the IHL compliance of the country to which India is exporting defense goods, thus the legal gap. మళ్ళీ చదువుతాను చూడండి. యాజ్ పర్ ది ఇండియన్ డొమెస్టిక్ లా, ఇండియాలో ఉన్న చట్టం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్
యూకే అండ్ ఈయూలా కాకుండా ఎటువంటి ఆబ్లిగేషను లేదు. మళ్ళీ ఒకసారి రివ్యూ చేయడానికి ఐహెచ్ఎల్, ఓకే, ఐహెచ్ఎల్ని ఆ ఐహెచ్ఎల్ కంప్లైంట్స్, ఐహెచ్ఎల్కి తగ్గట్టుగా వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, ఆఫ్ ది కంట్రీస్ టు విచ్, ఏ కంట్రీలకైతే ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఏంటి డిఫెన్స్ గూడ్స్, కనుక ఇది లీగల్గా ఉన్న గ్యాప్. ఇండియాకి మిగతా కంట్రీస్కి ఇది లీగల్గా ఉన్న ఈ గ్యాప్. ఓకే, మధ్యలో ఇంత గ్యాప్ ఉందన్నమాట. The Supreme Court in several cases such as Vishaka versus State of Rajasthan has not just used international law to enlarge the content of domestic law, but has also judicially incorporated international law to fill the vacuum created by the absence of domestic law on the subject. Beautiful. సుప్రీం కోర్ట్ చాలా కేసుల్లోని చెప్పుకోదగ్గ కేసు ఏంటంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ హ్యాస్ నాట్ జస్ట్ యూజ్ ఇంటర్నేషనల్ లా. ఇంటర్నేషనల్ లాని వాడుకోవడమే కాదు, ఎందుకు, టు ఎన్లార్జ్ అంటే ఇంకా పెద్ద చేయడం అనమాట. టు ఎన్లార్జ్ ద కంటెంట్స్ ఆఫ్ డొమెస్టిక్ లాని కాదా బ్రాడ్గా చేయడమే కాదు, బట్ హ్యాస్ ఆల్సో జ్యుడిషియల్లీ చట్టబద్ధంగా ఇన్కార్పొరేటెడ్ అంటే యాడ్ చేసింది ఇంటర్నేషనల్ లాని యాక్ట్ చేసింది. ఎందుకు, ఓ పెద్ద గ్యాప్ ఉంది కాబట్టి, వాక్యూమ్. ఈ వాక్యూమ్ ఎలా వచ్చింది, క్రియేటెడ్ బై ద యాబ్సెన్స్ ఆఫ్ డొమెస్టిక్ లా ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ టు కంట్రీస్ దట్ విల్ యూజ్ దెమ్ టు రిస్క్ అనదర్ కంట్రీస్ ఎగ్జిస్టెన్స్. అక్కడ ద కరెంట్ సిచ్యువేషన్ ఫాల్స్ స్క్వేర్లీ, ఎగ్జాక్ట్గా సెంటర్ అనమాట, ఫాల్స్ స్క్వేర్లీ ఇన్ దిస్ కేటగిరీ. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎగ్జాక్ట్గా సెంటర్లో పడుతుంది ఈ కేటగిరీలో. ఏ కేటగిరీ, పంపించాలా వద్దా, కెన్ యూ ఎన్లార్జ్ డొమెస్టిక్ లా, జ్యుడిషియల్ ఇన్కార్పొరేషన్ చేయొచ్చా, ఎందుకంటే ఆ వ్యాక్యూమ్ క్రియేట్ చేసాం కాబట్టి, దాన్ని మళ్ళీ డొమెస్టిక్ లాలో లేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఇదంతా. దిస్ ఈజ్ హౌ we need to legally frame this issue instead of making it a foreign policy topic. Wonderful. This is how we need to legally frame this issue. లీగల్గా మనం ఇలాగా దీన్ని మనం ఒక చట్టంలోకి తీసుకురావాలి, ఫ్రేమ్లోకి. దిస్ ఇష్యూ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ అ ఫారెన్ పాలసీ టాపిక్. ఇది మనది కాదండి, ఫారెన్ పాలసీ టాపిక్ కాదు, ఇది మనకు సంబంధించింది, లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకురావాలి. సో కనుక the next question is about what the international law on arms trade is and how it binds India. Beautiful. ఇండియాని బైండ్ చేయాలి అంటే నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ లా ఆన్ ఆర్మ్స్ ట్రేడ్. ఇంటర్నేషనల్ లా అన్నది ఆర్మ్స్ ట్రేడ్ గురించి ఏం మాట్లాడుతుంది, దాన్ని బట్టి మనం ఇండియాని దీనికి అతికించి ఎక్స్పోర్ట్స్ తగ్గించడం ఎలాగా. ఎందుకు, మనం ఎక్స్పోర్ట్ చేసిన డిఫెన్స్ గూడ్స్ ఆ కంట్రీ వాడుకుని ఇంకో కంట్రీని డిస్ట్రాయ్ చేస్తుంది. కనుక ఎలాగా ఇంటర్నేషనల్ లాకి ఇండియాలోకి బైండ్ చేయాలి, ఎలా చేయాలి. ఇంటర్నేషనల్ లా ఏముంటుంది, ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీ ఇన్ దిస్ రిగార్డ్ ఇస్ ద ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అగ్రిమెంట్ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ. ఈ ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ ఏం చేస్తుంది, ఎయిమ్స్ అట్ రెగ్యులేటింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ కన్వెన్షనల్ ఆర్మ్స్. రెగ్యులేట్ చేస్తుంది, అంటే ఈ పద్ధతిలో వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి మీరు అని రెగ్యులేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇందులోని కన్వెన్షనల్ ఆర్మ్స్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కదా, మామూలు గన్లు కావాల్సినవన్నీ. ఓకే, ఆర్టికల్ 6 subclause 3 ఆఫ్ ది ఆర్మ్స్ ట్రేడ్ ట్రీటీ బార్స్ అ కంట్రీ ఫ్రమ్ సప్లయింగ్ కన్వెన్షనల్ ఆర్మ్స్. మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఆర్టికల్ 6 subclause 3 of the ATT, Arms Trade Treaty, bars, excludes a country from supplying conventional arms, okay, if it has knowledge, దానికి కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే, that these arms would be used to inter alia for all other purposes, commit war crimes, యుద్ధంకి సంబంధించిన ఓకే హత్యలు, ప్రాపర్టీ లాస్, ఇలాంటి క్రైమ్స్ ఏమైనా చేస్తే అని కానీ వాళ్ళకి కానీ దానికి నాలెడ్జ్ కానీ వస్తే, సో ఇట్ బార్స్ ద కంట్రీ ఫ్రమ్ సప్లయింగ్ కన్వెన్షనల్ ఆర్మ్స్. ఎప్పుడు, ఇఫ్ ఇట్ హ్యాస్ నాలెడ్జ్,
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే దట్ మనం సప్లై చేస్తున్న ఆర్ములు వుడ్ బి యూస్ టు ఇంటర్ ఆలియా కమిట్ వార్ క్రైమ్స్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్ యూస్డ్ ఫర్ వార్ క్రైమ్స్. Article 7 obligates states to assess whether the conventional arms they export would be used by the importing country to commit or facilitate a serious violation. ఇంకా బాగుంది చూడండి. ఆర్టికల్ 7 ఏముంటుంది, ఒక ఆబ్లిగేషన్ పెట్టింది స్టేట్స్కి. ఏమని? అసెస్ చేయండి, రౌండ్ అబౌట్కి దేనికి వాడుతున్నారు మీరు చెప్పండి. అసెస్ వెదర్ ద కన్వెన్షనల్ ఆర్మ్స్, మన దగ్గర నుంచి తీసుకుంటున్న యుద్ధం సరిపోయిన పరికరాలు నేను ద ఎక్స్పోర్ట్ వుడ్ బి యూస్డ్, దేనికి వాడుతున్నారు? బై ది ఇంపోర్టింగ్ కంట్రీ, దేనికి వాడుతున్నారు? టు కమిట్, వాళ్ళకి వాళ్ళే సీరియస్ వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా మీద కమిట్ చేస్తున్నారా, లేదా ఇంకో కంట్రీకి ఏమన్నా వీళ్ళు వెనక నిలబడి రండి మేము ఉన్నాము మీరు ఉల్లంఘించండి, సీరియస్గా వైలేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా? ఈ కోణంలోంచి కూడా చూస్తున్నారు. ఓకే, ఇంట్రెస్టింగ్లీ ఇండియా ఇస్ నాట్ ఎ సిగ్నేటరీ టు దిస్ ట్రీటీ. అదృష్టవశాత్తు ఇండియా ఈ ఒప్పందానికి ఈజ్ నాట్ ఎ సంతకం పెట్టల. వి డిడ్ నాట్ సైన్. యాజ్ ఎ రిజల్ట్ దిస్ ట్రీటీ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ఇండియా అండ్ కెనాట్ బి జ్యుడిషియల్ ఇన్కార్పొరేటెడ్. అదృష్టవశాత్తు ఏంటంటే మనం ఈ ట్రీటీలో లేం కాబట్టి దీన్ని మనకి ఇండియా ప్లస్ దిస్ ట్రీటీ అని మనకి బైండ్ చేసి అతికించలేరు అనమాట ఆన్ ఇండియా అండ్ కెనాట్ బి చట్టబద్ధంగా ఇన్కార్పొరేటెడ్. ఇట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ఇండియన్ లా. నో, బికాజ్ వి డిడ్ంట్ సైన్. దో సమ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఏటీటీ రిఫ్లెక్ట్ కస్టమరీ ఇంటర్నేషనల్ లా. ఏటీటీలో కొన్ని అన్నీ కాకుండా కొన్ని ప్రావిజన్స్ మాత్రం దేని గురించి మాట్లాడుతున్నాయి? కస్టమరీ ఇంటర్నేషనల్ లా గురించి మాట్లాడుతున్నాయి. ఓకే, ఇంటర్నేషనల్ లా గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఆబ్లిగేషన్ ఏంటి భారతదేశానికి? వాట్ అబౌట్ ఇండియాస్ లయబిలిటీ అండర్ ద ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా? మనకు ఆబ్లిగేషన్ ఏంటి, ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే కామన్ ఆర్టికల్ 1 ఆఫ్ ద జెనీవా కన్వెన్షన్స్ విచ్ ఇస్ బైండింగ్ ఆన్ ఇండియా ఆబ్లిగేట్స్ ఆల్ స్టేట్స్. ఓకే, కామన్ ఆర్టికల్ 1 జెనీవా కన్వెన్షన్లో తీసుకున్నారనమాట. ఏంటది? విచ్ ఇస్ బైండింగ్ ఆన్ ఇండియా. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఇండియా, దానికి కట్టుబడి ఉండాలి. ఈ చట్టం ఏం చెప్తుంది? ఆబ్లిగేట్స్ ఆల్ స్టేట్స్, అన్ని కంట్రీస్కి టు రెస్పెక్ట్ అండ్ టు ఎన్ష్యూర్ రెస్పెక్ట్ ఫార్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా. బ్యూటిఫుల్. టు రెస్పెక్ట్, గౌరవించండి, అండ్ టు ఎన్ష్యూర్, గ్యారంటీ చేయండి అందరూ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లాకి గౌరవిస్తారని. యాజ్ ఇట్ వాజ్ హెల్డ్ బై ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ నికరాగువా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్. ఈ లా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆబ్లిగేట్స్ ఆల్ స్టేట్స్ టు రెస్పెక్ట్ అండ్ టు ఎన్ష్యూర్ రెస్పెక్ట్ ఫర్ ఐహెచ్ఎల్. ఈ కోర్ట్ చూడండి, టు రెస్పెక్ట్ అండ్ టు ఎన్ష్యూర్ రెస్పెక్ట్ ఫర్ ఐహెచ్ఎల్. ఇదేంటి? ఇది ప్రెసిడెంట్ ఏంటి దీనికి? నికరాగువా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్. దిస్ ప్రావిజన్ టు రెస్పెక్ట్ అండ్ టు ఎన్ష్యూర్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా ఇంపోజెస్ ఎ నెగటివ్ ఆబ్లిగేషన్ ఆన్ స్టేట్స్. ఒక ఆబ్లిగేషను నచ్చినా నచ్చకపోయినా ఓ నెగిటివ్ ఆబ్లిగేషన్ అయితే వేస్తుంది. దస్ కంట్రీస్ అండర్ ఆబ్లిగేషన్ నాట్ టు సప్లై వెపన్స్ టు కంట్రీ. కనుక చాలా దేశాలు ఆర్ అండర్ ఆబ్లిగేషన్. ఎందుకు ఆబ్లిగేషను? నాట్ టు సప్లై, ఏం సప్లై చేయకూడదు? వెపన్స్ టు అ కంట్రీ. ఎప్పుడు? ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్, పొరపాటున కానీ మనకు ఒక ఐడియా వచ్చి, ఎక్స్పెక్టేషన్ ఏమని? వాస్తవాల మీద మనకున్న జ్ఞానం మీద నిర్ధారించుకొని ఆ కంట్రీ యొక్క పాస్ట్ ప్యాటర్న్స్, ఎవరైతే మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో, మనం ఎవరికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గతం అంతా చదివితే దట్ సచ్ వెపన్స్ ఏవైతే మనం వాళ్ళకి ఇచ్చామో వుడ్ బి యూస్ టు వయలేట్ ఉల్లంఘన ది కన్వెన్షన్స్, ఏవైతే మనం ఒప్పుకున్నామో దాన్ని కానీ ఉల్లంఘిస్తే, స్కాలర్స్ ఆర్గ్యూ దట్ ది సర్టనిటీ రిక్వైర్డ్ ఫర్ ది ఎక్స్పోర్టింగ్ స్టేట్. జ్ఞానులందరూ ఏమని ఆర్గ్యూ చేశారంటే, ఇది గ్యారంటీ, సర్టనిటీ రిక్వైర్డ్ ఫార్ ది ఎక్స్పోర్టింగ్ స్టేట్, ఏ రాష్ట్రం అయితే ఎక్స్పోర్ట్ చేస్తుందో, దట్ ఇట్స్ వెపన్స్, వీళ్ళు పంపిస్తున్న యుద్ధానికి సరిపోయే పరికరాలు నేను విల్ బీ యూస్డ్ బై ది ఇంపోర్టింగ్ స్టేట్
టు కమిట్ వైలేషన్స్ ఆఫ్ ద జెనీవా కన్వెన్షన్. ఓకే, ఏ మనకు పరికరాలు పంపిస్తున్నారో అవి దేనికి వాడుతున్నారు? విల్ బి యూజ్డ్ బై ది ఇంపోర్టింగ్ స్టేట్స్. ఎవరైతే వాళ్ళని తగ్గించి ఇంపోర్ట్, మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అవి దేనికి వాడుతున్నారు? టు కమిట్ ఏంటి? వైలేషన్స్ ఆఫ్ ది జెనీవా కన్వెన్షన్ ఇస్ క్వైట్ హై. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆపేయాలి. ఓకే, అలాంటప్పుడు మనం ఏం చేయాలండి? ఆపేయాలి. సో వీ నీడ్ టు స్టాప్, అండర్ ఆబ్లిగేషన్ not to supply weapons to a country. We are under obligation not to supply weapons to a country. ఎప్పుడు ఇవన్నీ జరిగితే. So when India's domestic laws, the Weapons of Mass Destruction Act and the FTA, Foreign Trade Act, are read in light of, అంటే మనం ఒక కోణం నుంచి కాదు, రెడ్ ఇన్ ద లైట్ ఆఫ్. ఓకే, అక్కడ ఇడియోమాటిక్గా చాలా బాగా వాడారు ఆథర్ గారు. ఏమన్నారు ఆయన? ఇవన్నీ పట్టుకుని మనం ఇఫ్ వి రీడ్ దెమ్, ఎందులోనండి? ఇఫ్ యు ఆర్ రీడింగ్ దెమ్ ఇన్ ద లైట్ ఆఫ్, ఓకే, ఇన్ ద లైట్ ఆఫ్ వాట్? కన్సిడరేషన్ ఆఫ్ ఆర్ ఇన్ రిలేషన్షిప్ టు. ఓకే, మనం కానీ when India's domestic laws, the Weapons of Mass Destruction Act and the Foreign Trade Act are read in the light of India's international humanitarian law obligations, a clear duty arises not to supply weapons. Clear duty arises not to supply weapons to a country that would use them to breach its international humanitarian law obligation. భారతదేశానికంటూ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాకి కొద్దిగా ఆబ్లిగేట్ అయి ఉన్నాం. అలాంటప్పుడు కానీ ఇండియాస్ డొమెస్టిక్ లా, the Weapons of Mass Destruction Act and the Foreign Trade Act are read in the light of, okay, India's international humanitarian law obligations. మనకు క్లియర్గా ఒక డ్యూటీ అయితే పైకి వస్తుంది. ఏంటో డ్యూటీ మనం చేయవలసిన ప్రప్రథమంగా? నాట్ టు సప్లై వెపన్స్. ఎలాంటి కంట్రీకి? దట్ వుడ్ యూజ్ దెమ్, మనం సప్లై చేసిన వెపన్స్ని. ఓకే, దెమ్ అంటే ఏంటి? వెపన్స్. దేనికి? టు బ్రీచ్, వైలేట్ చేయడం ఐహెచ్ఎల్ ఆబ్లిగేషన్స్. అప్పుడు మనం సప్లై చేయకూడదు. బట్ రాదర్ దాన్ డెరైవింగ్ దిస్ ఆబ్లిగేషన్ యూజింగ్ ఇంటర్నేషనల్ లా. ఓకే, కానీ దీని నుంచి మనం ఏదో లబ్ధి పొందేద్దాం, దిస్ ఆబ్లిగేషన్ యూజింగ్ ఇంటర్నేషనల్ లా. ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ ఇండియా టు అమెండ్, సవరణ చేసుకోవాలి, టు ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ అండ్ FTA. ఎందుకంటే to very clearly assess the IHL complaints of countries. వెరీ క్లియర్గా ఎక్స్ప్లిసిట్లీ మనం అసెస్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా కంప్లైంట్స్ ఎవరిది? ఆఫ్ కంట్రీస్ దట్ ఆర్ ఇంపోర్టింగ్ ఇండియాస్ డిఫెన్స్ గూడ్స్. ఏ కంట్రీ అయితే ఇండియా నుంచి డిఫెన్స్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ కంట్రీ, ఓకే, మనం ఏంటి మనం డిరైవ్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు కమ్ టు కంక్లూజన్ యూజింగ్ ఇంటర్నేషనల్ లా ఆబ్లిగేషన్. ఇది చాలా బెటర్ ఇండియాకి, ఎందుకంటే మనం సవరణ చేయాలి. దేనికి? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్కి, ఫారెన్ ట్రేడ్ యాక్ట్కి. ఎప్పుడు? టు ఎక్స్ప్లిసిట్లీ వెరీ క్లియర్లీగా అసెస్ చేయాలి IHL కంప్లైంట్స్ ఆఫ్ కంట్రీస్ ఇంపోర్టింగ్. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ప్రకారమే వీళ్ళు ఈ వెపన్స్ వాడుతున్నారు కదా అని మనం నిర్ధారణ చేసుకో. ఒకవేళ వాడటం లేదనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం వెంటనే ప్రోహిబిట్ ఎక్స్పోర్టింగ్ టు దోస్ కంట్రీస్. ఈ విధంగా దిస్ వే ఇండియా విల్ షోర్ అప్ ఇట్స్ క్రెడిబిలిటీ యాజ్ అ రెస్పాన్సిబుల్ డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్. ఇంకా ఈ విధంగా అయితే ఇండియా విల్ షోర్ అప్. ఓకే, మనం కాస్త ఏంటి మన నమ్మకం? ఏంటి ఆ నమ్మకం? యాజ్ అ రెస్పాన్సిబుల్ డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్. ఆ సమస్యకి ఏ కంట్రీకి పడితే ఆ కంట్రీ డబ్బులు వస్తున్నాయి కానీ ఎక్స్పోర్ట్ చేయం. ఎందుకు? మనకంటూ కొన్ని మానవతా దృక్పథంతో చూసే కోణం ఉంది. మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే అలాంటి కంట్రీస్కి మనం ఇవ్వం. మన తగ్గించి కొనుక్కుని ఇంకో కంట్రీ మీద అటాక్ చేస్తుంటే ఇవ్వం. సో ఇవన్నీ మనం సవరణ చేసుకోవాలి. ఏది? WMDA అండ్ FTA యాక్ట్స్లోని. ఓకే, మనం చెయ్యాలి. సో వాట్ ఈస్ ది వొకాబులరీ టుడే?
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమన్నారండి వాళ్ళు? ఓకే, ఇంటర్వీన్ అని అన్నారు ఆథర్ గారు. చాలా మంచి వర్డ్ వాడారు. ఏంటన్నారు ఫస్ట్? ఓకే, ఇంటర్వీన్, కమ్ ఇన్ బిట్వీన్. డొమైన్, ఏరియా. కంప్లైన్స్, అగ్రీ. కంప్లైన్స్ అంటే ఏమన్నాం? అగ్రీ. తర్వాత ఏమన్నారు? కవెనెంట్, కాంట్రాక్ట్. enlarge, become big. Become big and vast, VAST. Falls squarely in the middle. ఇది మంచి వర్డ్, చాలా బాగా వాడారు. ఫాల్ స్క్వేర్లీ అంటే ఏంటి? డైరెక్ట్లీ ఇన్ ద మిడిల్. ఇన్ ద MIDDLE. తర్వాత ఏమన్నారు? ఇంటరాలియా, అమంగ్ అదర్ థింగ్స్. among other things. Signatory, sign, an agreement or covenant, COVENANT. కవెనెంట్ కానీ సైన్ చేస్తే అప్పుడు ఇన్ ద లైట్ ఆఫ్, ఫైనల్గా ఏమన్నారు మన సిగ్నటరీ అయితే? రెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ అంటే in relationship to, in consideration of, in consideration of, in consideration of, or in relation to. ఇది రెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ అంటే ఇన్ ద లైట్ ఆఫ్ అన్న ఇడియం. ఓకే, సో దిస్ ఇస్ ద ఆర్టికల్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. అంటే ఆథర్ గారు మెయిన్గా ఏమంటున్నారంటే, మానవతా దృక్పథం కోణంలో చూస్తే మనం ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ డిఫెన్స్ గూడ్స్ అవుదామన్న కోరిక మంచిదే. మోడీ గారిది కాదు, గవర్నమెంట్ది కూడా మంచిదే. మనకి బాగా డబ్బులన్నీ వస్తాయి. కానీ మన దగ్గర నుంచి గూడ్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారంటే మనం ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అవి వాళ్ళు మనం పంపించిన యుద్ధ పరికరాలన్నీ ఇంకో దేశం మీద వాడి ఆ దేశానికి విపరీతమైన నష్టం చేస్తాయి. ఓకే, సో మనం కూడా ఎంతో అంత తోడ్పడినట్టే కదా వాళ్ళను పతనానికి. కాస్త ఆ కోణంలోంచి చూడండి. ఎందుకంటే మనం మామూలు స్మాల్ ఆర్మ్స్ ఇవ్వటం లేదు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇస్తున్నాం. ఇది ఫారెన్ ట్రేడ్ యాక్ట్ కింద వస్తుంది. దీనివల్ల మనకు డబ్బులు బాగా వస్తాయి. కానీ దాన్ని ఏమంటారు? ఒకటి చచ్చిపోయిన తర్వాత వాడి మీద మనం డబ్బులు చేసుకోవడం అంటే ఓకే. ఎందుకంటే మనకు పంపిస్తున్న కంట్రీ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో మనం పంపించిన బాంబులు, గన్నులు, తుపాకులతో ఇంకొని చంపుతున్నాడు. సో ఆ రక్తం కూడా మనకెందుకు అన్న కోణంతో చాలా బాగా ఇవాళ ఆర్టికల్ రాశారు ఆథర్ గారు. ఓకే, ద స్లైడ్స్ ఆర్ ప్రిపేర్డ్ బై సుభాష్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐఎమ్ శ్రీనివాస్ పుల్యపూడి and my colleague Shankar is helping me in getting these classes to you. And all the best to all the job seekers. Hope our classes are helping you in understanding the articles better. Thank you.